టాలీవుడ్ స్టార్ గాడ్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించిన దేవర సినిమా తర్వాత బాలీవుడ్ వార్ సినిమాలో బిజీ అయ్యారు. ఈ సినిమా గత ఏడాది ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా పనుల్లో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ పనులు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఒక అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. గత కొద్ది రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా నైట్ షూట్ చేసే సన్నివేశాలు చిత్రీకరించారు. తాజాగా ఈ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా సినిమాటోగ్రఫీ బృందం వెల్లడించారు. ఇక ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి కూడా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు సగభాగం షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా ఈ ఏడాది జూన్ 25వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా విడుదల గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతోంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రస్తుతం డ్రాగన్ అనే పేరుతో షూటింగ్ పనులు జరుపుకుంటున్నప్పటికీ ఈ సినిమాకు వేరే టైటిల్ ఉందని త్వరలోనే టైటిల్ కూడా గ్రాండ్ ఈవెంట్ ద్వారా రివీల్ చేయబోతున్నట్టు తెలియజేశారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డైరెక్టర్ ప్రశాంత్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ సినిమా పట్ల కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి ప్రశాంత్ ఎన్టీఆర్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తారనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ ప్రభాస్ తో సలార్ సీక్వెల్ పనుల్లో బిజీ కానున్నారు.